హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రమాదంలో ఉన్న సునందాను తన ప్రాణాలను లెక్క చేయకుండా పూర్ణిమ అయితే సునంద ప్రాణాలను కాపాడబోతుంది. మరిక ఎలా కాపాడబోతుంది, సునందకు ప్రమాదం ఎలా జరిగింది, ఇదంతా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే హోమం జరిపించడానికి గుడికి వచ్చిన సునంద అయితే గుడిలో పూర్ణిమను చూస్తుంది. ఇక పూర్ణిమ కూడా సునందాను చూసి తప్పించుకొని ఇక త్వరగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక అదే గుడిలో శశికాంత్ కూడా పూర్ణిమను చూస్తాడు. కానీ సునంద చూసినట్టు శశికాంత్కు తెలియదు. శశికాంత్ చూశాడని సునందకు కూడా తెలియదు. ఇక సునంద అయితే ఏంటి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ పూర్ణిమ ఇక మా ఇంట్లోకి వస్తుందా, ఎందుకు వచ్చింది హైదరాబాద్కి, ఇక మా జీవితంలోకి మళ్ళీ రావాలనుకుంటుందా ఈ పూర్ణిమ అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే ఎలాగైనా పూర్ణిమను కలవాలి, తనతో మాట్లాడాలి, ఇన్నాళ్ళు ఎక్కడుంది, తన కడుపులో ఉన్న బిడ్డ ఏమైంది, అవన్నీ కూడా నేను పూర్ణిమను అడిగి తెలుసుకోవాలని శశికాంత్ అనుకుంటాడు. కానీ సునందకు ఎట్టి పరిస్థితిలో పూర్ణిమ ఎదురు కాకూడదు. సునంద తట్టుకోలేదు. సునంద పూర్ణిమని కానీ లేకుంటే తనకు కానీ ఏదైనా హాని చేసుకుంటుంది తనను చూస్తే అని చెప్పి శశికాంత్ అయితే సునందకు ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయాలని చాలా జాగ్రత్తగా ఉంటాడు శశికాంత్. ఇక సునంద ముందుగానే పూర్ణిమను చూస్తుంది కదా, ఎలాగైనా ఈ పూర్ణిమను ఇక మా మనసులోకి మా జీవితంలోకి రాకముందే దాన్ని ఇక్కడ నుండి పంపించేయాలి, ఈ విషయం పూర్ణమ్మ ఇక్కడికి వచ్చిన విషయం శశికాంత్కు తెలియనివ్వకూడదు అని చెప్పి తను చూసినా కూడా తన భర్త శశికాంత్కు పూర్ణిమ ఇక్కడే ఉందనే నిజమైతే చెప్పదు. ఇక శశికాంత్ కూడా సునందకు చెప్పడు. ఇక అప్పుడే ఎలాగైనా పూర్ణిమ ఎక్కడుందో కనిపెట్టాలి, దానికి వార్నింగ్ ఇచ్చి పంపించేయాలి అని ఇక పూర్ణిమ జాడ కోసం సునంద అయితే వెతుకుతూ ఉంటుంది. అలాగే ఒక రోజు వెతుకుతూ ఉండగా పూర్ణిమ అయితే మార్కెట్లో కనిపిస్తుంది సునందకు. దాంతో ఇక సునంద అయితే కార్ అయితే చాలా స్పీడ్గా ఇక రన్ చేస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమ అయితే సునంద కార్లో రావడం చూస్తుంది. పూర్ణిమ కూడా పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది. ఇక సునందకు దొరకకూడదు, సునంద నన్ను చూడకూడదని చెప్పి తప్పించుకోవడానికి పూర్ణిమ ప్రయత్నిస్తుంది. ఇక పూర్ణిమను చూసిన సునంద వెంటనే ఇక పూర్ణిమను కలవాలి, తనతో మాట్లాడాలని చెప్పి తను చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ సునంద వస్తూ ఉంటుంది. అలా ఇక అనుకోకుండా సునందకైతే పెద్ద లారీ వచ్చి గట్టిగా ఇలా తగులుకునే సమయానికి పూర్ణిమ అడ్డుగా వస్తుంది. ఇక ఇలా పూర్ణిమకు చాలా ప్రమాదం జరుగుతుంది. తలకు చాలా పెద్ద పెద్ద గాయాలవుతాయి. కానీ సునందకు మామూలుగానే దెబ్బలు తగులుతాయి. వెంటనే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని హాస్పిటల్లోకి తీసుకెళ్తారు. అప్పుడే ఇక సునందకైతే అర్థమవుతుంది, ఇక నాకు యాక్సిడెంట్ జరుగుతుందని పూర్ణిమ ముందుగానే తెలుసుకొని నా ప్రాణాలను కాపాడింది, నా ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుగా వేసి ఈరోజు నన్ను కాపాడి తను ప్రమాదంలో పడింది అని ఇక సునందకైతే ఈరోజు పూర్ణిమ మంచి మనసు అర్థమవుతుంది. ఇక ఇద్దరిని కూడా హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక పూర్ణిమకైతే చాలా ప్రమాదం జరిగింది. తను గట్టిగా దెబ్బ తగలడం వల్ల తను స్పృహ కోల్పోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. తను ఇక బ్రతకడం చాలా కష్టం. కానీ సునంద గారికి మామూలుగానే గాయాలయ్యాయి కాబట్టి ఇక 2-3 రోజుల్లో సునంద గారు తప్పకుండా కోలుకుంటారు అని ఇక డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు. శశికాంత్ ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక వాళ్ళైతే ఇక ఎలా జరిగింది, సునంద చాలా జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తుంది, సునందకు యాక్సిడెంట్ కావడం ఏంటి అని ఇక శశికాంత్ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పూర్ణిమ సునందను కాపాడడం ఏంటి అంటే పూర్ణిమను చూసి సునంద పూర్ణిమ కోసం తనను వెతుక్కుంటూ వెళ్ళిందా, అప్పుడే ఇక ఇలా అదుపు తప్పి పడిపోతూ ఉండగా పూర్ణిమ అడ్డుగా వచ్చిందా, అసలు ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదు, సునందకు స్పృహ వస్తేనే ఏం జరిగిందని తెలుస్తుంది అని ఇక శశికాంత్ అయితే సునందకు స్పృహ రావడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే పూర్ణిమ ఇంకా ఇంటికి రాలేదని చెప్పి చైత్ర అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇలా పూర్ణిమకు యాక్సిడెంట్ అయిందని పక్కన ఉన్న వాళ్ళు చెప్పడంతో ఇక పూర్ణిమను హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారని చైత్రకు చెప్తారు. దాంతో ఇక చైత్ర అయితే హాస్పిటల్కి వచ్చి తన అమ్మకు ప్రమాదం జరిగిందని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్ అయితే చైత్రను చూస్తాడు. అంటే తను నా కూతురా,
పూర్ణిమ కూతురు తన పేరు చైత్రన అని ఇక చైత్ర గురించి నిజం తెలుసుకుంటాడు శశికాంత్ అయితే. పాపం ఇప్పుడు పూర్ణిమ ప్రమాదంలో ఉందని పాపం చాలా ఏడుస్తుంది. ఇక ఎవ్వరు లేరు ఈ అమ్మాయికి, తన తల్లి మాత్రమే ఇక ఒక దిక్కుగా ఉండేది, ఇప్పుడు తనకే ఇలా జరిగింది, ఇక ఇప్పుడు ఎలా ఈ అమ్మాయి పరిస్థితి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక ఇంతలోనే సునందకైతే స్పృహ వస్తూ ఉంటుంది. ఇక పూర్ణిమ పూర్ణిమ అని ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే. దాంతో ఇక శశికాంత్ అయితే సునంద దగ్గరికి వెళ్ళి, ఏంటి సునంద పూర్ణిమ అంటున్నావేంటి అని ఇక అంటూ ఉండగా, పూర్ణిమ నన్ను కాపాడిందండి, నేను కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా అటుగా ఇక పెద్ద లారీ వచ్చింది, నేను చూసుకోలేదు, అప్పుడే ఇక పూర్ణిమ వచ్చి ఇక ఇలా అడ్డుగా వచ్చింది నా కార్కు ఆ లారీకి మధ్య, వాడు బ్రేక్ వేసేసరికి ఇక పూర్ణిమకు ఇలా గాయాలయ్యాయి, నేను మాత్రం సేఫ్గా బయటపడ్డాను, ఎలా ఉంది ఇప్పుడు పూర్ణిమ అని చెప్పి సునంద అయితే శశికాంత్కు చెప్తూ ఉంటుంది. అది విన్న శశికాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి సునంద నువ్వు మాట్లాడేది, నిన్ను కాపాడడానికి ఇక పూర్ణిమ వచ్చిందా, ఇక నీ ప్రాణాలకు అడ్డుగా తన ప్రాణాలను వేసిందా అని చెప్పి షాక్లో ఉంటాడు శశికాంత్ అయితే. అవునండి, పాపం పూర్ణిమను నేను ఎన్నో తిట్టాను, ఇక అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా కోసం ఈరోజు ఇంత త్యాగం చేసింది, నేనే తన మంచి మనసును అర్థం చేసుకోలేకపోయానండి, ఎలా ఉంది డాక్టర్లు ఏమంటున్నారు పూర్ణిమ గురించి అని చెప్పి సునంద అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పూర్ణిమ గురించి. అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇక తనకు చాలా ప్రమాదం ఉందని చెప్తున్నారు సునంద, తను స్పృహ కోల్పోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, తను బ్రతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు, ఇక తన కూతురు చాలా ఏడుస్తుంది, ఇక తన కూతురు పేరు చైత్ర అని పెట్టుకుంది, ఇక చైత్ర తను ఇద్దరు మాత్రమే ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు, ఇప్పుడు తన అమ్మకి ఇలా జరిగిందంటే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు తన కూతురు చైత్ర గురించి సునందకు చెప్పుకుంటూ శశికాంత్ అయితే. అప్పుడే ఇక సునంద అయితే, లేదండి ఇక తన కూతురికి మనందరం ఉన్నాం, మన ఫ్యామిలీ తన ఫ్యామిలీ అయిపోతుంది, అంతేకాని ఇక తనకు ఎవరు లేరు అనాథని మీరు అనకండి అని ఇక ఏడుస్తూ ఉంటుంది సునంద అయితే శశికాంత్కు చెప్పుకుంటూ. అప్పుడే ఇక అందరూ కలిసి పూర్ణిమ దగ్గరికి వెళ్తారు. పూర్ణిమ అయితే స్పృహ లేకుండా పడిపోతుంది, ఇక ఎంత పిలిచినా కూడా తనకిక స్పృహ ఉండదు కదా, ఎవరిని చూడలేదు మాట్లాడలేదు, తన పరిస్థితి ఇలా ఘోరంగా అయిపోతుంది సునందను కాపాడడం వల్ల. ఇక చైత్ర అయితే, ఏంటమ్మా ఇలా అయిపోయావేంటమ్మా, ఇక నాకు ఇప్పుడు ఎవరున్నారమ్మా నువ్వు తప్ప అని ఇక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అయితే చైత్ర దగ్గరికి వెళ్ళి, నేనున్నానమ్మా నీకు, నేను ఇక నీ అమ్మ లాంటిదాన్నే అని చెప్పి చైత్రను గట్టిగా హగ్ చేసుకుంటుంది. దాంతో ఇక చైత్ర కూడా ఇక సునందను హగ్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ అయితే, ఇక చైత్ర మా ఇంట్లో ఒక మనిషిగా మాతో పాటు ఉండబోతుంది, కానీ పాపం ఇక పూర్ణిమ పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే. అప్పుడే ఇక సునంద అయితే, ఇక పూర్ణిమ విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పండి, క్షమించరాని తప్పు చేశాను, ఇక ఇంత మంచి మనసున్న పూర్ణిమను ఇక అవమానించి పంపించాను, ఇన్నాళ్ళు వాళ్ళిద్దరిని అనాథలు చేసింది నేనే, అసలు నాలాంటిది ఈ భూమి మీద బ్రతకకూడదు, కానీ మళ్ళీ నా ప్రాణాలకు అడ్డుగా తన ప్రాణాలను వేసి ఇక నన్ను కాపాడింది పూర్ణిమ, అలాంటి మంచి మనసున్న దేవత లాంటి పూర్ణిమకు ఇలా జరిగింది, ఇక ఎలాగైనా తనని ఎక్కడికైనా తీసుకెళ్ళి తన ప్రాణాలను మనం కాపాడుకోవాలండి అని చెప్పి సునంద అయితే పూర్ణిమ గురించి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది పూర్ణిమ శశికాంత్ భార్య, చైత్ర ఇక శశికాంత్ కన్న కూతురని. ఇక సునంద ఆ రోజుల్లో ఇక ఇలా వెలివేసింది ఇక పూర్ణిమను అని. పూర్ణిమ చైత్ర పరిస్థితిని చూసి అందరు కూడా చాలా జాలి పడుతూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్లు అయితే ఇక పూర్ణిమ గురించి అలా గుండె పగిలే నిజాన్ని చెప్తారు. తను ఇక కోమాలో నుండి ఎప్పుడు బయట వస్తుందో ఇక అప్పటిదాకా తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి పూర్ణిమ దగ్గర నుండి వెళ్ళిపోమ్మని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక పూర్ణిమ కోసమైతే అందరూ కుటుంబం మొత్తం కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక చైత్రను ఇక మా ఇంటి మనిషిగా, ఈ ఇంటి ఆడపిల్లగా నువ్వు ఈ ఇంటికి వారసురాలు అమ్మా అని చెప్పి ఈ రోజైతే సునంద ఇక తన కూతురునైతే చైత్రను ఇంటికి తీసుకెళ్తుంది. ఇక చైత్రను ఇలా ఇక చాలా బాగా చూసుకోబోతుంది సునంద అయితే. తన కడుపులో ఆడపిల్ల పుట్టలేదని బాధపడేది కదా, ఇప్పుడు ఇక తన కూతురుగా చైత్ర ఇంట్లో ఇక కలకలలాడుతూ తిరగాలి. నా కూతురులాగా నా కూతురు నా కోడళ్ళ కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటాను, నా కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటానమ్మా అని చెప్పి ఇక ధైర్యాన్ని చెప్తుంది సునంద అయితే. ఎందుకంటే
నా వల్లనే మీ అమ్మకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీ అమ్మ చిన్నప్పటి నుండి ఇలా అనాథలాగా ఉండడానికి కారణం నేనేనమ్మా. నేను చేసిన ఈ పని వల్లనే మీ అమ్మ నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. నన్ను నువ్వు క్షమించాలి. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే నిన్ను ఈ ఇంటికి మహారాణిని చేయాలి. నువ్వే ఈ ఇంటి మహారాణివమ్మా, ఈ ఇంటి వారసురాలివి అని చెప్పి చైత్రనైతే ఇలా గొప్పగా పొగుడుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా సునంద తన మంచి మనసును తన కూతురు చైత్ర మీద ఇలా చూపిస్తున్నందుకు తన ప్రేమను అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ జీవనకు మాత్రం దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ చైత్ర ఇంటి వారసురాలా? అంటే అత్తయ్య వాలకం చూస్తుంటే ఇదంతా కూడా చైత్ర పేరు మీదుగా రాసేలా ఉంది. ఆస్తి మొత్తం ఆనందిని వెలివేసి నేను దక్కించుకోవాలనుకున్నాను. నేను ఆ లెక్క ఇంటికి ఇలా కోడళ్ళం కదా, ఆస్తి మొత్తం కూడా మా పేరు మీదుగా రాయించుకోవాలనుకున్నాం. మధ్యలో ఈ చైత్ర వచ్చి మా ప్లాన్ మొత్తం వృధా చేస్తుందేంటి? దీని మీద ఇదంతా వ్రాయడం ఏంటి ఆస్తి మొత్తం అని జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చైత్ర మాత్రం నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఉందా, మా అమ్మ మా నాన్న గురించి చెప్పలేదు, మా నాన్న మంచివాడు కాదేమో అని నేను మా నాన్న మీద చాలా కోపాన్ని పెంచుకున్నాను. కానీ మా నాన్న చాలా మంచివాడు. మా అమ్మ కూడా మంచిదే. ఇలా మా పెద్దమ్మ చేసిన మోసం వల్ల మా పెద్దమ్మ మమ్మల్ని ఇలా బయటకు పంపించడం వల్ల మాకు ఇదంతా జరిగింది. కానీ ఈరోజు మా పెద్దమ్మే నాకు అమ్మగా మారింది. ఈ ఇంటికి నన్ను మహారాణిని చేస్తుంది అని చెప్పి చైత్ర కూడా చాలా సంతోషంగా ఉంటుంది. డాక్టర్లు అయితే పూర్ణిమను హాస్పిటల్లోనే చాలా రోజులు ఉండమని చెప్తారు. తనకు ఎప్పుడు గతం గుర్తొచ్చి ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు తనను తీసుకెళ్ళొచ్చు. అప్పటిదాకా తనను ఇక్కడే అడ్మిట్ చేయండి. తనకు కావలసినవన్నీ మీరు ఇలా మాకు ఇచ్చి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటారు హాస్పిటల్లోని డాక్టర్లు అయితే. సరే అని చెప్పి చైత్ర ఇటు సునంద ఇంట్లో ఉంటుంది. ఇలా పూర్ణిమ మాత్రం హాస్పిటల్కే పరిమితమై ఉంటుంది. పూర్ణిమనైతే కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎలాగైనా పూర్ణిమ ప్రాణాలను కాపాడాలని సునంద అయితే పరితపిస్తూ ఉంటుంది. చైత్ర అయితే తనకు మంచి కుటుంబం దొరికిందని హ్యాపీగా, ఇటు వాళ్ళ అమ్మకు ఇలా జరిగిందని బాధగా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న జ్యోతి ఫ్యామిలీ అయితే సునంద గారు ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆడపిల్లకు ఇలా న్యాయం చేయబోతున్నారు. తన అమ్మ తన ప్రాణాలను కాపాడిందని చెప్పి సునంద ఇలా చైత్రను తన ఇంటికి వారసురాలు చేసింది అని అందరూ కూడా సునంద చేసిన పనికి మెచ్చుకుంటూ ఉంటారు. పూర్ణిమ అయితే తన ప్రాణాలను లెక్క చేయకుండా సునంద ప్రాణాలను అయితే ఈ విధంగా కాపాడబోతుంది. దాంతో సునంద మంచి మనసును ఇలా చైత్ర మీద తన ప్రేమను చూపించబోతుంది ఈ రోజైతే సునంద. సునంద చైత్ర మీద చూపిస్తున్న ప్రేమకైతే తట్టుకోలేకపోతారు ఇంట్లో వాళ్ళైతే. మరి శశికాంత్ కూడా తన భార్య సునంద ఇలా మంచిగా మారినందుకు, ఇలా పూర్ణిమను చైత్రను అర్థం చేసుకున్నందుకు శశికాంత్ కూడా ఫుల్ హ్యాపీ. మరి చివరికి పూర్ణిమ బ్రతుకుతుందా, ఏమవుతుంది పూర్ణిమకు అనేది చూడాలి. ఇది ఇలా ఉండగా అక్కడికి కర్పగమైతే ఈరోజు ఎలాగైనా జ్యోతికి కుట్టికి నిజం తెలియాల్సిందని చెప్పి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా కర్పగానికి యాక్సిడెంట్ అవుతుంది కదా. దాంతో కుట్టి ఆదిత్య అయితే తనను హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో బిల్ పే చేస్తున్న జ్యోతినైతే కర్పగం చూస్తూ అమ్మ జ్యోతమ్మ అని పిలుస్తూ ఉంటుంది. మరి జ్యోతి హాస్పిటల్లో కర్పగాన్ని చూస్తుందా, కర్పగం దగ్గరికి వెళ్ళి జ్యోతి అసలైన కూతురు కుట్టినే ఆనంది అని తెలుసుకోబోతుందా జ్యోతి కర్పగం ద్వారా. మరి నిజం తెలుసుకుంటే జ్యోతి జీవన చెంప పగిలగొట్టి కుట్టిని తన ఇంటికి వారసురాలను చెయ్యబోతుందా. మరి నిజం ఎప్పుడు తెలుసుకోబోతుంది జ్యోతి అనేది చూడాలి. ఆదిత్య ఆనంది జీవితంలో ఇన్నాళ్ళు దోషముందని ఈ రోజు గుళ్ళో హోమం జరిపిస్తారు కదా. మరి ఈ హోమం ఫలితంగా ఆనందినే కుట్టి జ్యోతి అసలైన కూతురని నిజం తెలుస్తుందా జ్యోతికి కర్పగం ద్వారా ఈ రోజు అనేది చూడాలి. ఎందుకంటే ఆనంది ఆదిత్య జీవితంలో మంచి రోజులే. హోమం చేశారు, దోషం పోయింది కాబట్టి వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా మంచి జరుగుతుందని పూజారి చెప్తాడు. ఆ మంచి ఇలా నిజం తెలియటమేనా, లేకుంటే ఏం జరగబోతుంది అసలు కుట్టి ఆదిత్య జీవితంలో కొత్త ఏమైనా జరగబోతున్నాయా అనేది చూడాలి. పూజారి అయితే ఇలా అన్ని మంచి రోజులే, దూరమైన వాళ్ళు దగ్గరవుతారు, అందరూ బంధువులుగా కలిసిపోతారు, మీ వాళ్ళు నీకు అందరూ కూడా దగ్గరవుతారని చెప్తూ ఉంటాడు. దాంతో సునందకు శశికాంత్ కూడా ఇలా అర్థమవుతుంది. అంటే ఇన్నాళ్ళు ఇలా వెళ్ళి
వెళ్ళిపోయిన పూర్ణిమ వచ్చింది కదా, అంటే ఇక పూర్ణిమ ఇక మాకు దగ్గర కాబోతుందా, మా ఇంట్లోకి మా జీవితంలోకి పూర్ణిమ రాబోతుందా అని ఇక శశికాంత్ సునంద కూడా పూజారి మాటలు విని ఇక వాళ్ళు కూడా ఇలా అర్థం చేసుకుంటారు. పూజారి చెప్పిన విధంగానే ఇక ఇలా ఆనందినే జ్యోతి కన్న కూతురు అనే నిజం ఇక ఇటు ఇక చైత్ర సునంద కన్న కూతురుగా ఇంట్లోనే ఇంటి వారసురాలుగా ఇలా ఉండబోతుంది. ఇక మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. కానీ పూర్ణిమకు ఒక్కదానికే ఇలా ప్రమాదం జరిగి తను ఇక ఇలా కోమాలోకి వెళ్ళిపోవడం అందరికీ బాధాకరంగా ఉంటుంది. ఇక అది తప్ప మిగతావన్నీ కూడా మంచి జరగబోతున్నాయి అనిపిస్తుంది. చూద్దాం మరిక ఏం జరగబోతుందనేది. ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అలెక్య శ్రీను అయితే పద్మమ్మ సింహాద్రి వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా. ఎలాగైనా అలెక్య అయితే ఆదిని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ పద్మమ్మ సింహాద్రి జ్యోతి శ్రీను వాళ్ళందరూ కూడా అలెక్యను ఇక ఆదిత్యను కలవనివ్వకుండా వాళ్ళు కూడా అలెక్యకు బుద్ధి చెప్తూ ఉంటారు. మరిక అలెక్య శశికాంత్ పూర్ణిమ గురించి నిజం తెలుసుకొని ఇలా ఇక చైత్ర శశికాంత్ ఇక కన్న కూతురుగా ఇంట్లో అడుగు పెట్టిందని మరిక అలెక్య తెలుసుకుంటే ఇక అలెక్యలో ఏమైనా మార్పు రాబోతుందా అనేది చూడాలి. ఖచ్చితంగా ఇక అలెక్య అయితే మారుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఆనంది ఆదిత్య దోషం పోయింది కదా, ఇక వాళ్ళిద్దరూ కలిసిపోతారు, వాళ్ళని ఏమీ చెయ్యలేనని అలెక్య తన మనసు మార్చుకొని శ్రీనుని అర్థం చేసుకొని చివరికి ఇక జ్యోతి పద్మమ్మ వాళ్ళందరూ కూడా శ్రీనుని అలెక్యను ఒకటి చేస్తారు. ఇక ఆనంది ఆదిత్య మధ్యలో అలెక్యను రాకుండా చేస్తారు ఖచ్చితంగా అనిపిస్తుంది. చూద్దాం మరిక అలెక్య శ్రీను మంచి మనసును ఎప్పుడు అర్థం చేసుకోబోతుంది, ఇక ఆదిత్యను తన మనసులో నుండి ఎప్పుడు తీసివేయబోతుంది అనేది చూడాలి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.